అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పేపర్ లీక్ నిందితులను శిక్షించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై చర్చించనుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. ఈ అంశంపై ఇప్పటికే ముసాయిదా బిల్లు తయారైందని తెలిపారు ప్రధాని మోదీ. రైట్, ఇక దేశవ్యాప్త ఆందోళనలు, కేంద్ర ప్రకటన, అలాగే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు సంబంధించిన ముసాయిదా, దీని అంతటిపై కూడా మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, దెర్ ఇస్ సో మచ్ హ్యాపెనింగ్. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించాయి. దాంతో ఈరోజు మనం అసాధారణ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అర్ధరాత్రి ఒక వీడియో సందేశాన్ని కూడా విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ అర్ధరాత్రి ఒక వీడియో విడుదల చేశారు. సో ఇది ఒక అసాధారణ పరిణామం. ఇదంతా కూడా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు, ఉద్యమాల ఉధృతి ఫలితంగానే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అకస్మాత్తుగా అర్ధరాత్రి ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సో విద్యార్థి నిరసనకు సంబంధించినటువంటి గ్రావిటీని కేంద్ర ప్రభుత్వం గ్రహించింది. ఆ నేపథ్యంలో వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. గత నెల రోజుల నుంచి కూడా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు కొనసాగిస్తుంది. గత 3-4 రోజుల నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం నుంచి కూడా ఈ నిరసనలన్నీ కూడా పతాక స్థాయికి చేరుకున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు రంగంలోకి దిగి నిన్న అర్ధరాత్రి వాంగ్చుక్తో నిరాహార దీక్ష విరమింపజేసింది. ఆయన అడిగినటువంటి డిమాండ్లకు ఒప్పుకుంది. విద్యార్థులకు ₹1 కోటి నష్టపరిహారం, విద్యార్థులపైన పెట్టినటువంటి కేసులు ఉపసంహరించుకోవడం, అలాగే విద్యారంగ వ్యవస్థనటిని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా సంస్కరణలు తీసుకురావడం, అలాగే నీట్ పేపర్ లీక్ బాధ్యులైనటువంటి వారిని శిక్షించేందుకు ప్రత్యేకమైనటువంటి ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకురాబోతున్నామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ నేపథ్యంలో వాంగ్చుక్ రాత్రి తన దీక్షను విరమించారు. అలాగే ఆయన దీక్ష విరమించినప్పటికీ తమ పోరాటం కొనసాగుతుందని కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించింది. ఆ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ చర్చలు జరపబోతున్నారు. సో ఈ చర్చల్లో కొంత ప్రతిష్టంభన తొలగేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే తప్ప నిరసన విరమించేది లేదని వీరందరూ చెప్తున్నప్పటికీ మిగిలినటువంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించేందుకు ముందంజలో ఉంది. సో ఆ నేపథ్యంలో క్లియర్గా విద్యార్థులు పెట్టినటువంటి మిగిలిన డిమాండ్స్ పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా త్వరితగతిన చర్యలు తీసుకుంటుంది. అలాగే కేబినెట్ సమావేశంలో కూడా ఈ కొత్త బిల్లుకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ఈరోజు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. హరి, అయితే ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా శాంతియుతంగా నిరసనలు తెలపాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్యా సంస్థలు కూడా బంద్ అయిన పరిస్థితి. ఈ హీట్ రోజు రోజుకు పెరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎందుకు విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించట్లేదు, ప్రభుత్వం ఈగోకు వెళ్తోందంటూ కూడా చాలా రాజకీయ పార్టీలు రోజు విమర్శిస్తున్న పరిస్థితి. ఎందుకు ఆ నిర్ణయం తీసుకోలేకపోతుంది? ఆర్ఎస్ఎస్ బలమైన ఆర్ఎస్ఎస్ వాదిగా ధర్మేంద్ర ప్రధాన్ మొదటి నుంచి ఉన్నారు కాబట్టే ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడుతుంది అనే విమర్శ కూడా వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రభుత్వం దీన్ని ఈగో ఇష్యూగా చూస్తోందా, ఓ ప్రెస్టీజ్ ఇష్యూగా చూస్తోందా అనే విమర్శలకి ఏదైనా చెప్పండి. కేంద్ర మంత్రుల్ని మేము ఇదే ప్రశ్నలు అడిగినటువంటి సందర్భంలో వారు క్లియర్గా చెప్తున్నారు, గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా అనేక సందర్భాల్లో పేపర్ లీకులు జరిగాయి, ఎప్పుడు కూడా మంత్రులు రాజీనామా చేయలేదు. కానీ తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ ఇతర పక్షాలన్నీ కూడా రాజీనామా చేయాలని అడుగుతున్నాయి. అయితే ఈ పేపర్ లీక్కు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా ఆయన బాధ్యత కాదు, ఎవరైతే పేపర్ తయారు చేసినటువంటి పేపర్ సెట్ చేసినటువంటి ప్రొఫెసర్స్ లీక్ చేశారు, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కాదు, వారిని నమ్మి పేపర్ సెట్ చేయమని అప్పగిస్తే ప్రొఫెసర్స్ లీక్ చేశారు. కాబట్టి అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎవరైతే లీక్ చేశారో 17 మందిని అరెస్ట్ చేసింది. వారికి శిక్షలు విధించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా నిన్న నోటిఫై చేసింది ఢిల్లీ హైకోర్టు. సో సిబిఐ ఛార్జ్షీట్ వేసిన వెంటనే వారందరికీ శిక్షలు పడేలా కేంద్ర ప్రభుత్వం చాలా వేగంగా చర్యలు తీసుకుంది. గతంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు కేవలం సస్పెన్షన్ల వరకు మాత్రమే పరిమితమైంది తప్ప ఎవరిపైన కూడా ఇటు తొలగించడం కానీ వారిపైన జైల్లో వేసి వారిని శిక్షించడం కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. తెలంగాణలో ఎస్ఎస్సి పేపరు అలాగే ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అయిందని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా రాజకీయంగా నరేంద్ర మోడీని టార్గెట్ చేసేందుకు ఈ రకంగా
ఇటు ధర్మేంద్ర ప్రధాన్ను టార్గెట్ చేస్తున్నారనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వారిని. ఖచ్చితంగా విద్యార్థులకు భవిష్యత్తు నష్టపోకుండా ఉండేందుకు ఇమ్మీడియట్గా తాము పరీక్ష నిర్వహించాము, అలాగే రిజల్ట్ కూడా 22 లక్షల మందికి అనౌన్స్ చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఈరోజు బిల్లును కూడా తీసుకొస్తున్నట్టుగా ప్రకటించారు. దీనిపైన వచ్చే వారం సోమవారం నుంచి మళ్ళీ పార్లమెంట్ సెకండ్ వీక్ ప్రారంభమవుతుంది కాబట్టి అందులో డిబేట్ చేసి విపక్షాలు ఏమైనా సూచనలు ఇస్తే వాటిని కూడా ఇన్కార్పొరేట్ చేసి ఒక సమగ్రమైన బిల్లు తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వయంగా చెప్తున్నారు. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది రాజకీయపరమైనటువంటి అంశం. ఖచ్చితంగా ఈ వ్యవస్థను మార్చేందుకు, వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో అనేక రాష్ట్రాల్లో కూడా పేపర్ లీక్ ఘటనలు జరిగాయి కాబట్టి దీనికి ఒక సమగ్రమైనటువంటి చట్టం తీసుకురావాలన్నది కేంద్ర ప్రభుత్వ భావన. సో అందులో భాగంగానే ఈ రాజీనామా అంశాన్ని పక్కన పెట్టి మిగిలిన అంశాలపైన వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా నిన్న రాత్రి నుంచి మనం చూసిన చాలా వేగంగా పరిణామాలన్నీ కూడా మారుతున్నాయి. డిమాండ్స్ అన్ని కూడా ఒక్కొక్కటి నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. హరి రైట్. అయితే ఇవాళ కేంద్రం అభిజిత్ దిప్కేతో చర్చలు జరుపుతుంది అనే అప్డేట్ కూడా అందుతోంది. సో అర్ధరాత్రి ప్రధాని నరేంద్ర మోదీ త్వరితగతిని తీసుకున్న ఈ నిర్ణయం ఖచ్చితంగా ఒక ముసాయిదా కూడా రెడీ అయింది. సోమవారమే దీన్ని మన సభలో కూడా ప్రవేశపెడతామని చెప్పిన నేపథ్యంలో ఇది ఆందోళన ఏమన్నా తగ్గుముఖం పట్టే అవకాశం ఈరోజు కనిపిస్తోందా? ఇట్స్ వెరీ మచ్ కేంద్రం చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటుందనే మెసేజ్ అయితే వెళ్తుంది. యా చెప్పండి. విద్యార్థుల నిరసన వేడి కేంద్ర ప్రభుత్వానికి తగలడంతో ఇక నిర్ణయాలు చాలా వేగంగా మొదలు కాబోతున్నాయి. నిన్న రాత్రి ఇటు బీజేపీ అగ్రనేత కురువృద్ధ నేత మురళీ మనోహర్ జోషి కూడా విద్యార్థులపై జరిగినటువంటి పోలీసుల లాఠీ చార్జు, పాశవిక దాడులపైన కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల సమస్యను రాజకీయ కోణంలో కాకుండా సానుభూతితో పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందనేది మురళీ మనోహర్ జోషి లాంటి నరేంద్ర మోడీకి గురువు లాంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తులు కూడా ట్విట్టర్లో స్పందించారు. సో ఆ నేపథ్యంలో ఇటు బీజేపీలో కూడా ఇంటర్నల్గా కొంత విద్యార్థుల యొక్క నిరసనను ఖచ్చితంగా కొంత ఎంపతితోటి, సానుభూతితోటి పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి సూచనలన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందాయి. కాబట్టి ఇమీడియట్గా ఇప్పటివరకు నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలో దీన్ని కొంత దిద్దుబాటు చేసేటువంటి పని మొదలుపెట్టింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సీజేపీతో చర్చలు జరుగుతున్నాయి. సో సీజేపీతో చర్చలు జరిగేటువంటి సమయంలో అక్కడ కూడా కొంత పట్టువెడుపులు ప్రదర్శిస్తే నిరసనకు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దీక్షలన్నిటి కూడా విరమింపజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎందుకంటే రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం. సో ఈ 2 రోజుల్లో వీకెండ్స్ కావడంతో మరీ భారీ సంఖ్యలో విద్యార్థులు, యువత జంతర్ మంతర్కు తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇందులో కొన్ని సంఘ విద్రోహ శక్తులు, అలాగే రెచ్చగొట్టేటువంటి శక్తులు కూడా అందులో కనుక జత కొడితే ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి పైన దాడులు చేసేటువంటి అవకాశం ఉందని కూడా నిఘా వర్గాల సమాచారం ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని తేల్చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. సో సాయంత్రం కల్లా ఈ డెడ్ లాక్ అంతా కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో రేపు ఎల్లుండి పెద్ద ఎత్తున ఇతర శక్తులు కనుక వస్తే, ఖచ్చితంగా రెచ్చగొట్టే శక్తులు వస్తే అది చేతులు దాటేటువంటి ప్రమాదం ఉందని నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి. సో ఆ నేపథ్యంలో చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. హరి. ఓకే వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్ ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.